హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ పాలేసి కర్రీ చేసిన. బీరకాయ, ఒక 2 ఆనియన్స్, 4 మిర్చి, అలాగే కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాక ఆనియన్ అయితే వేసేసాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగనిచ్చి కొంచెం బాగా వేగాలి. ఉల్లిపాయ అయితే కచ్చ అనకూడదు. పాలు వేసిన కర్రీలో అదొక టేస్ట్ ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చాక బీరకాయలు అయితే వేసేసుకొని బీరకాయలో ఉన్న వాటర్ అంతా మగ్గి బయటకు వచ్చేయాలి. బీరకాయకి అందులోనే సగం ఉడుకుతుంది వాటర్ వచ్చేయడంతో. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గాక కొంచెం అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే బీరకాయ బాగా ఉడికిందో లేదో మళ్ళీ రెండోసారి కొంచెం వాటర్ అయితే వేసుకొని బీరకాయ అంతా మగ్గాక అప్పుడైతే మీకు ఇష్టం ఉంటే కొంచెం కారపొడి వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయ కారంతోనే కమ్మగా ఉంటుంది. కొంచెం మంది ఎండు కారపొడి కూడా వేసుకుంటారు. అలా ఇష్టమైన ఎవరైనా ఉంటే వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడికాక మూత పెట్టేసి అప్పుడు బీరకాయ పచ్చివాసన కచ్చ అనకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత అయితే తీసుకున్న దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొంచెం కాసిన పాలు, చిక్కడి పాలు వేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి కలిపేసుకొని లాస్ట్గా ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఉప్పు అయితే నాకు సరిపోయింది, మీరు కూడా చెక్ చేసుకోండి. బీరకాయ పాలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ కొంచెం ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు అయితే తాలింపు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. పాలు వేసిన కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే రెడీ, ఆలు బీరకాయ కర్రీ రెడీ. మీకు కానీ నచ్చితే ట్రై చేయండి, మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరకాయ పాలు కర్రీ రెడీ.